వద్దు వద్దు అంటే ఆ కొండలలోకి వెళ్తున్నాడు. ఇట్లా కాదురా, మీకు కథలు చెప్పే బామ్మ ఉంటుంది, బామ్మ దగ్గరికి వెళ్ళి కథలు వినండి, అప్పుడు దారికి వస్తారు. సరే. బామా బామా, ఏంటి మీరిద్దరు ఇలా వచ్చారు? అమ్మ నాకు చెప్పింది నువ్వు ఒక మంచి కథ చెప్తావంట కదా, ప్లీజ్ నాకు ఒక మంచి కథ చెప్పవా? సరే, మీకు ప్రజల ప్రాణాలు కాపాడిన ఒక వీరుడి కథ చెప్తాను, సరేనా? సరే. ఆ ఊరిలో ప్రజలందరూ చికెన్ వ్యాధితో చనిపోతూ ఉంటారు. అప్పుడు వస్తాడు శివాజీ. ఏంటమ్మా ఇలా వచ్చాము? అమ్మ, ఊరి ప్రజలందరూ ఈ చికెన్ వ్యాధితో చనిపోతూ ఉంటున్నారు. మరి దీనికి మార్గమే లేదా? పరిష్కారం ఉంది. కాకులు దూరని కారడవిలో, చీమలు దూరని చిట్టడవిలో ఒక మూలిక ఉంది. ఆ మూలిక మనకి కనిపించిన వెంటనే మెరుస్తూ ఉంటుంది. ఆ మూలికను తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపి అందరి ఊరి జనాలందరికీ కల్పిస్తే ఆ వ్యాధి తగ్గిపోతుంది. అమ్మ, ఎట్టి పరిస్థితులైనా ఆ మూలికను నేను తీసుకొస్తాను, నన్ను ఆస్వాదించండి అమ్మ. తదాస్తు, అంతా మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ. బాటసారిని పయనం ఎక్కడి వరకు? బాటసారి ఊరి ప్రజల ప్రాణాల కోసం నీ ప్రాణం పణంగా పెట్టి పయనిస్తున్నా. శివాజీ బాటసారి, ఓ బాటసారి, నీ పయనం ఎక్కడి వరకు? ఎన్నో కష్టాలు పడి ఆ మూలిక తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాడు.